హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను జరిగిన బిగ్ బాస్ హైలైట్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ లాస్ట్ విష్ణు తన పేరు యష్మి తర్వాత పృథ్వీరాజ్ వీరిద్దరిలో ఎవరొకరు హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇద్దరు నుంచి ఎవరొకరు వెళ్ళిపోతారని నాగార్జున చెప్పారు. సో ఇద్దరు రెడ్ కలర్ వేసుకొచ్చారు. ఇద్దరు రెడ్ అంటే దీనికి తెలిసి కదా మీకు రెడ్ సింబల్ ఏదనేది. సో వెళ్ళిపోతారు అనుకున్నారు. సో దాని వివరంగా ఇద్దరు వెళ్ళిపోరు, ఒకరే వెళ్ళిపోతారని చెప్పిన తర్వాత యష్మి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్ పై పోయాక ఎనిమిస్ ఓవర్ ఫ్రెండ్స్ ఓవర్ అని చిన్న టాస్క్ పెట్టారు బాస్ నాగార్జున గారు. అక్కడ గ్రూపిజం, ఈ గ్రూపిజం బాబు అనిపిస్తుంది. అక్కడ కూడా వాళ్ళ నలుగురే గ్రూపిజం వాళ్ళే. అప్పుడు ఎంత జరిగినా గ్రూపిజం మాత్రం పోవడం యష్మి హౌస్ నుంచి వెళ్ళిపోయినా కూడా అదే గ్రూపిజంతో పోతుంది. నాకు చూసి ఇంత చిరాకు అనిపిస్తుంది. అసలు ఎన్ని రోజులు ఎలా లాగొచ్చు, ఎలా ఊటింగ్ వాడు ఎందో ఎట్లా గెలిచారు, కానీ ఆ గ్రూపిజం పక్క పోయింది. ఇంతకుముందు షణ్ముఖ్ తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అక్కడ కూడా గ్రూపిజం కానీ నామినేట్ జరిగింది. ఇక్కడ నామినేట్ జరగలే. ఇంత తప్పులు జరిగినా వాళ్ళు నామినేట్ చేసుకోలేదు. అంత గ్రూపిజంగా జరిగింది. ఇంత వెళ్తూ కూడా గ్రూపిజం ప్రూవ్ చేసి చూపిస్తూ వెళ్ళిపోయింది. దీన్ని బట్టే అర్థం చేసుకుని వాళ్ళు మారలు, కుక్కతో ఒక వంకర అంటారు కదా, అట్లా వాళ్ళ పరిస్థితి. సో నేను మొత్తానికి అయితే ఈరోజు జరిగే నామినేషన్స్ ప్రక్రియ ఫైర్ మామూలుగా కాదు, వైల్డ్ ఫైర్లా జరిగింది. ఈ వైల్డ్ ఫైర్లో నామినేషన్ ఫైర్ చేద్దాం అనుకొని ఏం చేయలేకపోయినా నబీల్ ఎందుకో ఊరిక ఓ అంటాడు. ఇక్కడ ఏం మ్యాటర్ ఏం లేదు. ఎందుకు సిల్లీ నామినేషన్ చేశాను నబీల్? అలా వేయడం వల్ల నీ ఓటింగ్ శాతం పడిపోతుంది. నీ ప్రతాపం ఏం చూపించాలా? తప్పు చేసిన వాళ్ళని చూపించాలి, తప్పు లేని మీద ప్రతాపం చూపిస్తే వస్తుంది. గౌతమ్ మీద అలా అవసరం వల్ల నువ్వేం చేసింది లేదు, ఏం పోయిందేం లేదు, కానీ నీకే ఓటింగ్ పడిపోతుంది. సిల్లీ నామినేషన్ చేస్తావు నబీల్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ మళ్ళా అవినాష్ వర్సెస్ పృథ్వీరాజ్, వీళ్ళ దగ్గర మళ్ళీ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఎలా ఉంది అంటే మామూలు లేదు. చూద్దాం. అవినాష్ కూడా తగ్గేది లేదని అని ప్రతాపం చూపించాడు. సో మామూలు లేదు నామినేషన్ ప్రక్రియ అయితే. తొడగొట్టి మీసం వేసినట్టు చెప్పాడు అవినాష్ పృథ్వీరాజ్కి. సో నాకు తెలిసి వీళ్ళందరూ నామినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. లాస్ట్ నాగార్జున బాంబు ఇచ్చారు. ఇప్పుడు నిఖిల్ తర్వాత గౌతమ్ వీళ్ళిద్దరిలో ఎవరిని బాంబు వేస్తా ఉంటే అబ్జెక్ట్లో ఎవరో చెప్తారు, చిన్న పిల్లలని చెప్తారు. ఎవరు చెప్తారు చెప్పండి? నిఖిల్కి ఏదో గౌతమ్కే వేస్తారు. నాకు తెలుసు కదా, అది అందరికీ తెలిసిందే. గౌతమ్కే వేసింది. డైరెక్ట్ నామినేట్ అయిపోయాడు హౌస్ నుంచి ఫస్ట్ ఓటర్. సో ఇక్కడ కూడా గ్రూపిజం. ఎనిమిస్లో టాస్క్ చూస్తే గ్రూపిజం, బాంబు వేసి ఇచ్చారంటే గ్రూపిజం. ఈ గ్రూపిజం బాబు, ఈ గ్రూపిజం పోయింది. కానీ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇంకా వాడు నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, ఇంకా గ్రూపిజం ముందు వెళ్దాం. కనీసం మనం ఇప్పుడన్నా ఈ కళ్ళు తెచ్చి ఎవరు కరెక్ట్ కంటెంట్ ఆడుతున్నారని వాళ్ళకి ఓటు వేసి వాళ్ళకి గెలిపించాలని అనుకుంటున్నా. సో మొత్తానికి అయితే ఓవరాల్ రివ్యూ అయితే గ్రూపిజం యష్మి చేసే పనికి ఇంకా మళ్ళీ గ్రూపిజం ప్రూవ్ చేసుకుంది. సో గ్రూపిజం అవడం వల్ల తనే వెళ్ళిపోయింది. సో ఇవి కూడా వాళ్ళ గ్రూప్లో కంపల్సరీ హౌస్ నుంచి వెళ్ళిపోతారు టైమ్ షూర్గా. సో ఓవరాల్ రివ్యూ ఇది. నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.